ఈ జూన్ 19 నుండి లయన్స్ గేట్ అనే ఓటీటీలో అందుబాటులో ఉంటున్న మూవీ M4M. ఈ మూవీ పోయిన మంత్ థియేటర్లో రావడం జరిగింది. థియేటర్లో వచ్చినప్పుడు పెద్దగా అయితే ఆకట్టుకోలేదు. అలాగే ఇదొక చిన్న లో బడ్జెట్ మూవీ అనే చెప్పవచ్చు. రన్ టైం వచ్చేసి 1 hour 37 minutes ఉంటుంది. మూవీలో అడల్ట్స్ సీన్స్ ఏమీ లేవు. ఫ్యామిలీతో కలిసి కూడా చూడవచ్చు. కాకపోతే మూవీ అయితే చిన్నపిల్లలకి దూరంగా ఉంచండి. ఇక ఈ మూవీ చూస్తున్నంతసేపు ఈ మూవీ కోసము ఈ మూవీ టీం వాళ్ళైతే బాగానే కష్టపడ్డారని అర్థమవుతుంది. అలాగే ఇందులో యాక్టింగ్ చేసిన వారి అందరి యాక్టింగ్ అయితే బాగానే ఉంది. ఇక ఈ మూవీ అయితే అనుకున్నంతలా ఏమీ లేదు. థ్రిల్లర్ సీన్స్ ఉన్నప్పటికీ అవైతే అంత ఎగ్జైటింగ్గా ఏమీ అనిపించలేదు. సో ఓవరాల్గా మూవీ అయితే అంతలా ఏమీ లేదు. ఒకవేళ చూద్దాము అని అనుకుంటే మరీ అంత ఖాళీగా ఉంటేనే చూడండి, లేకపోతే వదిలేసేయండి. ఇక ఈ మూవీ థ్రిల్లర్ డ్రామాగా సాగుతుంది. థ్రిల్లర్గా ఉండే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే నగరంలో వరుసగా హత్యలు జరుగుతూ ఉంటాయి. ఈ హత్యలు అన్నీ కూడా ఒకే ప్యాటర్న్లో ఒకే విధంగా హత్యలు చేస్తూ ఉంటారు. ఇక మన హీరో పోలీస్ ఆఫీసరు ఈ క్రైమ్ను ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తాడు, ఈ హత్యలు చేసేది ఎవరు, ఎందుకని ఈ హత్యలు చేస్తున్నారు, మన హీరో ఈ ఇన్వెస్టిగేషన్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ను ఫేస్ చేస్తాడు, అదేవిధంగా ఈ అంతకుని మన హీరో ఎలా పట్టుకుంటారు అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే ఈ జూన్ 19 నుండి లయన్స్ గేట్ అనే ఓటీటీలో చూడాల్సిందే. నిజానికి ఈ మూవీని చూడకుండా ఉండడమే బెటరు. మూవీ స్టోరీ లైన్ అయితే బాగానే ఉంది. కాకపోతే అంతలా అయితే థ్రిల్గా ఏమీ అనిపించే విధంగా అయితే ఏమీ లేదు. అదేవిధంగా ఇలాంటి స్టోరీస్తో ఇదివరకు చాలా మూవీస్ చూసామనే ఫీల్ అయితే కలగడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ మన హీరో క్యారెక్టరు అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ రెండైతే చాలా బాగుంటాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే హైలైట్ అనే చెప్పవచ్చు. కాకపోతే స్క్రీన్ ప్లేనే చాలా వరకు స్లోగా ఉండడంతో మూవీ అయితే చాలా వరకు బోర్ కొట్టడం జరుగుతుంది. ఫైనల్గా మూవీ అయితే అంతలా ఏమీ లేదు. ఒకవేళ చూద్దాం అనుకుంటే మరీ అంత ఖాళీగా ఉంటేనే చూడండి, లేకపోతే వదిలేసేయండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.